చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ. హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి ఫ్రమ్ అవిన్య ఇంటీరియర్స్. సో ఇప్పుడు మనం తెల్లాపూర్లోని అపార్ట్మెంట్లో ఉన్నామండి. సో ఇక్కడ మనకు మంచి నైస్ అండ్ వెరీ డీసెంట్ 2 BHK ఇంటీరియర్ చూపిస్తాం. ఇది టీవీ యూనిట్ అండి. ఈ టీవీ యూనిట్ వచ్చేసి మనం బ్యాక్ ప్యానెల్ అనేది జనరల్గా ఎక్కువ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చేసి మార్బల్ లామినేట్కి కైండ్ ఆఫ్ వెళ్తారు. ఇక్కడ మనం వుడ్ గ్రెయిన్స్ తోటి, అంటే ఈ లామినేట్ బట్ దిస్ ఈజ్ లైక్ రియల్ వుడ్ గ్రెయిన్స్, అంటే ఈ గ్రెయిన్స్ అనేది మనం చూస్ చేసుకొని తీసుకుందాం, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. అండ్ ఈ వుడ్ కలర్ తోటి బేస్ యూనిట్ అనేది ఈ వుడ్ తోటి చేసాము. అండ్ ఇది వచ్చే బేస్ యూనిట్. ఈ ఓపెన్ బాక్స్ వచ్చేసి మనం షో పీసెస్ అలాంటివి మనం పెట్టుకోవడానికి. అండ్ ఈ రిమైనింగ్ వచ్చి మనం లోవర్స్ తోటి డెకరేట్ చేసాము. ఈ లోవర్స్ అనేది మనం క్రాకరీ యూనిట్కి కూడా కంటిన్యూ చేసుకున్నాము. అండ్ ఈ వుడ్ కలర్ కూడా మనం త్రూ అవుట్ ద హౌస్ అంటే టచ్ చేసుకుంటూ, ఆ థీమ్ అనేది బ్రేక్ కాకుండా టచ్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఈ ఫాల్ సీలింగ్ చూస్తే లివింగ్ ఏరియాలో చాలా అంటే డెకరేటివ్గా చేసామండి. సపోజ్ ఇక్కడ మనం అన్నీ కవర్ చేసాము, అంటే రూఫ్ లైట్ ఇచ్చాము, అండ్ ప్రొఫైల్ లైట్ ఇచ్చాము, అండ్ స్పాట్ లైట్స్, అండ్ నార్మల్ LED లైట్స్ కూడా కవర్ చేసాము అనమాట. సో ఎవ్రీథింగ్ బ్రాండెడే యూస్ చేస్తాము. ఆల్ వైరింగ్ కానీ లైట్స్ కానీ ఎవ్రీథింగ్ వీ యూస్ బ్రాండెడ్ ఓన్లీ. ఇక్కడ మనం సోఫా బ్యాక్ వాల్ బీడింగ్ చూపిస్తున్నానండి ఇక్కడ. సో మనం ఇట్లాగా అంటే డిఫరెంట్ సైజెస్ అంటే లేయర్స్ either 1, 2 or 3, అండ్ దీంట్లో కూడా మనం డిఫరెంట్ యాక్రిలిక్ అలా వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చేసి 3 పార్ట్స్ తీసుకున్నాము. దీని లోపల మనం వీ కెన్ ఫిక్స్ ఎనీ వాల్ పేపర్ ఆర్ ఎనీ వాల్ పెయింటింగ్స్ ఆర్ అవర్ ఫోటో ఫ్రేమ్స్ అనమాట. సో ఇట్ గివ్స్ లైక్ గుడ్ యాంబియన్స్. ఇది బిట్వీన్ 2 bedrooms మిడిల్లో వచ్చినటువంటి వాల్. అండ్ దిస్ వీ డెకరేటెడ్ విత్ వాల్ బీడింగ్ అండ్ హైలైటెడ్ విత్ డిఫరెంట్ కలర్. దిస్ ఈస్ క్రాకరీ యూనిట్ అండి. ఇప్పుడు మనం టీవీ యూనిట్లో ఏదైతే లోవర్స్ కంటిన్యూ చేసామో అవి ఇక్కడ కంటిన్యూ చేసాము యూజ్ చేసినవి. అండ్ ఇది వచ్చేసి 1 లాంగ్ ప్రొఫైల్ షట్టర్. అండ్ ఇక్కడ మనం టాప్ అండ్ బాటమ్ ఓపెనబుల్ షట్టర్స్ తీసుకున్నాం. ఇది డైనింగ్ ఏరియా ఫాల్ సీలింగ్ అండి. డైనింగ్ ఏరియా ఫాల్ సీలింగ్ వచ్చేసి మనం ఈ స్క్వేర్ డిజైన్ తీసుకొని దాని చుట్టూ ప్రొఫైల్ లైట్ కూడా స్క్వేర్లో ఇచ్చి హైలైట్ చేసాము దాన్ని. ఇప్పుడు మనం కిచెన్ చూద్దామండి. సో ఇప్పుడు ఈ కిచెన్ చూస్తే మనం మిడిల్ యూనిట్ అంతా వుడ్ అండ్ గ్లాస్ కాంబినేషన్ తోటి యూజ్ చేసాము. అండ్ లాఫ్ట్ అండ్ బేస్ వచ్చేసి సింగిల్ కలర్ లామినేట్ యూజ్ చేసాము. అండ్ ఇప్పుడు ఇఫ్ యూ సీ హియర్, ఇది వచ్చేసి మనకు ట్యాండమ్ బాస్కెట్స్, కట్లరీ ట్రే, బాటిల్ పుల్అవుట్, అండ్ అండర్ ద క్యాబినెట్స్ చూస్తే మనకు ఫుల్ ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ కిచెన్లోనే మనం పూజా రూమ్ కూడా కిచెన్లోనే మనం అడ్జస్ట్ చేసాము. ఫర్ స్టోరేజ్ ఐటమ్స్. దిస్ ఈజ్ మాస్టర్ బెడ్రూమ్ అండి. మనం ఇక్కడ ఈ మాస్టర్ బెడ్రూమ్లో కంప్లీట్ వార్డ్రోబ్ అండ్ లాఫ్ట్. ఈ వార్డ్రోబ్స్ వచ్చేసి చూస్తే ఈ కలర్స్, దిస్ ఈజ్ ఫ్లూటెడ్ లామినేట్ అండ్ దిస్ ఈజ్ ప్లెయిన్ లామినేట్. సో కాంబినేషన్ ఆఫ్ బోత్ యూజ్ చేసాము. సో మనకు స్లైట్ వేరియేషన్ ఉంటుంది బట్ లుక్స్ ఎలిగెంట్. అండ్ హైలైట్ చేసేదానికి మనం కొంచెం టీ పట్టి యూజ్ చేసాము. ఇఫ్ యూ సీ అంటే మనకు జనరల్గా ఇక్కడ వచ్చేసి ఇది లామినేట్ ఏ కలర్ ఆ కలర్ ఎడ్జ్ బైండింగ్ వస్తుంది. బట్ కొంచెం ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తామన్నమాట. మంచిగా అంటే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ లుక్ అనేది ఇప్పుడు చూస్తే ఈ బార్డర్ అంతా కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. జనరల్గా సేమ్ మనం ఎడ్జ్ బైండింగ్ యూజ్ చేసినప్పుడు ఈ లుక్ అనేది రాదు మనకు. మాస్టర్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ అండి. మనం 2 step ఫాల్ సీలింగ్ తీసుకున్నాము. అండ్ ఫుల్ ఆఫ్ ప్రొఫైల్ లైట్, ప్రొఫైల్లో కూడా ఆల్ కాంబినేషన్స్ ఇచ్చామన్నమాట. అంటే బోత్ వామ్ లైట్
అండ్ న్యాచురల్ వైట్ అండ్ స్పాట్ లైట్స్ ఎవ్రీథింగ్ ఇచ్చింది. దిస్ ఈజ్ డ్రెస్సింగ్ ఏరియా అనమాట మనకు. సో ఈ డ్రెస్సింగ్ ఏరియా వచ్చేసి మనం కొంచెం అంటే ఎక్కువ ఏరియా కన్జంప్షన్ చేయకుండా కొంచెం పార్ట్ తీసుకొనేసి డెప్త్ తక్కువ తీసుకొని సో మనకు స్టోరేజ్ ఐటమ్స్కి యూస్ చేసాము. షెల్ఫ్స్ అండ్ ఓపెనబుల్ షెల్ఫ్స్ యూస్ చేసాము. ఇది వచ్చేసి మనకు ఫుల్ లెంత్ మిర్రర్ వచ్చింది. దీనివల్ల వచ్చేసి ఏంటంటే మనం ఫుల్గా ఏదైనా ఫుల్గా డ్రెస్సింగ్ అప్ అయినప్పుడు చూసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చి వార్డ్రోబ్ అండ్ విండో సీటింగ్ ఏరియా. నేను చెప్పినట్టు ఆ వుడ్ కలర్ ఏదైతే ఉందో అది మనం కంటిన్యూ చేసుకుంటూ వచ్చాము. అండ్ ఇది వచ్చేసి మనం ప్యూర్ అంటే కంప్లీట్ వైట్ విత్ టీ పట్టీస్ తోటి ఈ డిజైన్ తీసుకున్నాము. సో చాలా బ్యూటిఫుల్గా వచ్చిందన్నమాట ఇది. ఈ విండో సీటింగ్ ఏరియా ఏంటంటే ఇక్కడ మనకు వ్యూ అలా కొంచెం బాగుంటుంది, చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం అలా కూర్చోడానికి కానీ అట్లాగా. సో ఈ ఏరియా అనేది కంప్లీట్గా హైలైట్ చేసి దీనికి మళ్ళీ ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చాను. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ అండి. సో ఈ ఫాల్ సీలింగ్ని కూడా మనం ఆల్ లైట్స్ అంటే మనకి ఎప్పుడు ఏది కావాలంటే డిపెండ్స్ ఆన్ మూడ్ని బట్టి వేరీ చేసుకునేటట్లు లైటింగ్ సెట్టింగ్స్ అనేది చేసాం. ఈ బాల్కనీ అనేది ఎలా మేక్ ఓవర్ చేసామంటే కంప్లీట్ వుడెన్ టెక్స్చర్డ్ టైల్స్ తోటి, అంటే ఇది ఓపెన్ టు క్లైమేట్ కాబట్టి అంటే ఇది ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి మనకు ఏది డ్యామేజ్ అవ్వకుండా కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుంది. వుడెన్ టెక్స్చర్డ్ టైల్స్ తోటి మేక్ ఓవర్ చేసాము. అండ్ పీవీసీ ఫాల్ సీలింగ్ తోటి విత్ లైట్స్ ఇచ్చేసి ఈ యాంబియన్స్ అనేది అంటే మనం ఇక్కడ సిట్అవుట్ చేసుకోవడానికి మంచి యాంబియన్స్గా అండ్ లుక్ కానీ చాలా బాగుండేటట్లు క్రియేట్ చేసాం. హాయ్ నిరుపమ గారు. లక్ష్మి గారు. సో యాక్చువల్లీ షీ ఈజ్ నిరుపమ అండి, వర్కింగ్ ఇన్ అమెజాన్ కంపెనీ. సో మనం ఒకసారి తెలుసుకుందాం తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎలా వచ్చింది. అంటే మనం ఇక్కడ వుడ్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్, పెయింటింగ్ వర్క్, గ్రానైట్ వర్క్ అన్నీ చేసాం. యాక్చువల్లీ కమింగ్ టు అవిన్య ఇంటీరియర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు నచ్చింది ఏంటి అంటే టైం ఫ్రేమ్. ఎగ్జాక్ట్లీ 45 to 55 డేస్లో హ్యాండిల్ చేస్తాము అన్నారు. సో అరౌండ్ 45 డేస్లోనే మాకు కంప్లీట్ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేశారు. అండ్ సెకండ్లీ కమింగ్ టు ఫినిషింగ్స్, ఈ ఫినిషింగ్స్ కానీ ఏవైనా సరే షార్ప్ ఎడ్జెస్ లేకుండా అవేం వద్దు, అట్లా కాకుండా వద్దు అన్నాము. సో ఎగ్జాక్ట్లీ ద డీటెయిల్ ఫినిషింగ్స్ అన్నీ చాలా మంచిగా వచ్చాయి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద ఫినిషింగ్స్ ఆల్సో. అండ్ లామినేట్ సెలెక్షన్ కూడా చాలా చేంజెస్ చేశాము. అండ్ లాస్ట్ వరకు ఇది కావాలి అది కావాలి అంటే చాలా ఓపిక్గా మాకు డిజైన్స్ చూపించారు. 3Dలో ఇలా ఉంటుంది, 2Dలో ఇలా వస్తుంది అని చెప్పి. సో అప్పుడు మేము ఫైనల్లీ ఒక కన్క్లూజన్కి వచ్చాం, దిస్ ఈజ్ హౌ అవర్ హౌస్ లుక్స్ అని చెప్పి. అండ్ మాకు హౌస్ చాలా స్పేషియస్గా ఉండాలి అండ్ ఇంటీరియర్స్ అక్కడ ఉండాలి అనుకున్నాం. సో ఎగ్జాక్ట్లీ అలానే మేము ఎలా అనుకున్నామో అలానే విత్ ఇన్ ఆ బడ్జెట్ ద ఎగ్జాక్ట్ అవుట్పుట్ అయితే వాళ్ళు మాకు చూపించారు. వీఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ ఇంటీరియర్. థ్యాంక్ యూ. సేమ్ అపార్ట్మెంట్లోనే మేము చాలా హౌసెస్ చూసాం, లైక్ ఫినిషింగ్స్ ఎట్లుంటాయని చెప్పి. సో కంపేర్ టు ఆర్ ఇంటీరియర్స్ మాకైతే ఈ ఫినిషింగ్స్ కంపేర్ చేస్తే మాడ్యులర్ ఫినిషింగ్స్ ఆర్ ద బెస్ట్. ఎందుకంటే మిగతా వాళ్ళందరివి వెరీ షార్ప్ ఎడ్జెస్ అండ్ ఆల్సో లుక్ వైజ్ కూడా అంత బాగాలేవు. బట్ కమింగ్ టు మాడ్యులర్ ఫినిషింగ్స్ దీస్ ఆర్ ద బెస్ట్ అని అయితే మేము చెప్తాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సజెషన్స్ అండ్ ఆల్సో ఎవ్రీథింగ్. Thank you.